అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు పెరిగిన 3.64% డిఏతో గ్రాస్ శాలరీ ఎంత వస్తుందనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లు, డిఏలు, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైనటువంటి తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాగే ఏవైనా క్యాలిక్యులేషన్స్ ఉన్నట్టయితే బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. ఇప్పటికే చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి. మీకు ఉపయోగపడతాయి అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి కేవలం హెచ్ఆర్ఏ 10% ఉండేవారికి మాత్రమే వర్తిస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే 21,200 బేసిక్ ఉండేవారికి 7,138 రూపాయలు డిఏ వస్తుంది. 2,120 రూపాయలు మనకి హెచ్ఆర్ఏ వస్తుంది. మొత్తం కలిపి 30,458 రూపాయలు రావడం జరుగుతుంది. ఇక్కడ అక్కడక్కడ కొన్ని బేసిక్లు మాత్రమే చూడడం జరుగుతుంది. మీరు మీ బేసిక్ ఎక్కడుందో చూసుకొని దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనకి 25,940 బేసిక్ వారికి 37,268 రూపాయలు రావడం జరుగుతుంది. 27,500 బేసిక్ వారికి 39,509 రూపాయలు రావడం జరుగుతుంది. 28,280 వారికి 40,630 రూపాయలు రావడం జరుగుతుంది. 30,830 బేసిక్ వారికి 44,293 రూపాయలు రావడం జరుగుతుంది. అలాగే 35,570 బేసిక్ వారికి 51,103 రూపాయలు రావడం జరుగుతుంది. అలాగే 39,800 వారికి 57,151 రూపాయి రావడం జరుగుతుంది. అలాగే 43,310 వారికి 62,222 రూపాయలు రావడం జరుగుతుంది. అలాగే 47,090 వారికి 67,654 రూపాయలు రావడం జరుగుతుంది. అలాగే 52,600 బేసిక్ వారికి 75,570 రూపాయలు గ్రాస్ శాలరీ రావడం జరుగుతుంది. అలాగే 57,100 బేసిక్ వారికి 82,036 రూపాయలు గ్రాస్ శాలరీ రావడం జరుగుతుంది. అందులో మీ డిడక్షన్స్ని తీసేసుకొని ఎంత వస్తుందనేది తెలుసుకోవచ్చు. అలాగే 63,660 బేసిక్ వారికి 91,460 రూపాయలు మనకి ఈ గ్రాస్ శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ వీటిల్లో మీకు మీ డిడక్షన్స్ ఏవైతే ఎంతైతే ఉన్నాయో ఆ డిడక్షన్స్ తీసేసుకుంటే మీకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. అలాగే 65,360 బేసిక్ వారికి 93,903 రూపాయలు రావడం జరుగుతుంది. 70,880 బేసిక్ వారికి 1,17,990 రూపాయలు రావడం జరుగుతుంది. 76,730 వారికి 1,10,238 రూపాయలు రావడం జరుగుతుంది. 80,910 వారికి గ్రాస్ శాలరీ 1,16,243 రూపాయలు రావడం జరుగుతుంది. అలాగే 89,720 బేసిక్ వారికి 1,28,901 రూపాయి రావడం జరుగుతుంది. అలాగే 96,890 బేసిక్ వరకు 1,39,202 రూపాయలు రావడం జరుగుతుంది. 1,04,510 బేసిక్ వారికి 1,50,150 రూపాయలు రావడం జరుగుతుంది. 1,12,610 వారికి 1,61,526 రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి హెచ్ఆర్ఏ ప్రీజింగ్ అనేది ఏర్పడుతుంది కాబట్టి ఈ హెచ్ఆర్ఏ మనకి ఈ 11,000 దాటి రావడం అనేది జరగదు. కాబట్టి ఈ 10% స్లాబ్లో మనకి 11,000 మాత్రమే ఉంటుంది హెచ్ఆర్ఏ. ఇంకా తర్వాత బేసిక్లు అన్నిటికి కూడా మనకి ఈ హెచ్ఆర్ఏ అనేది పెరగదు. 1,40,540 బేసిక్ వారికి 1,99,860 రూపాయలు రావడం జరుగుతుంది. అలాగే ఎవరైతే 1,44,150 ఉన్నారో వారికి 2 లక్షలు ఎంటర్ కావడం జరుగుతుంది. అలాగే 1,58,880 బేసిక్ వారికి 2,23,375 రూపాయలుగా రావడం జరుగుతుంది. అలాగే 1,70,580 బేసిక్ ఉండేవారికి 2,39,014 రూపాయలు రావడం జరుగుతుంది. చివరగా 1,79,000 బేసిక్ ఉండేవారికి 2,50,000 రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం గ్రాస్ శాలరీ చూసుకోవచ్చు.